దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతంపై ఫోకస్ పెట్టారు ఏఐసీసీ అగ్రనేతలు. అహ్మదాబాద్ లో జరిగిన పార్టీ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ గ్రౌండ్ లెవెల్లో బలోపేతంగా ఉండాలంటే డీసీసీ చీఫ్లు సరైన వారు ఉండాలని పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగా ప్రక్షాళన డీసీసీల నుంచే ప్రారంభించి పవర్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్ అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 90% మంది జనాభా అణగారిన వర్గాలేనని చెప్పారు. తెలంగాణ సంపద మొత్తం అగ్రవర్ణాల చేతిలోనే ఉందని ఆరోపించారు. తాము తెలంగాణ ఎక్స్రే తీశామని, దేశం ఎక్స్రే కూడా తీస్తామని చెప్పారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేయబోతున్నామని చెప్పారు. अब तेलंगाना में जाति जनगणना ने एक बिल्कुल नया औजार दिया है. तेलंगाना में हम सचमुच में विकास का काम कर सकते हैं और मैं खुश हुआ कि जाति जनगणना होने के एकदम बाद हमारे चीफ मिनिस्टर ने और हमारी टीम ने ओबीसी रिजर्वेशन को 42% तक पहुंचा दिया है. ప్రధాని మోదీ విధానాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. దేశంలో ప్రతి వ్యవస్థపై మోదీ టీం దాడి చేస్తోందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ఎలా గెలిచిందో అక్కడి ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. డీసీసీ ప్రెసిడెంట్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఇకపై తమ పార్టీ పునాదులు డీసీసీ లేనని చెప్పారు. ట్రంప్ను స్నేహితుడని చెప్పుకునే మోదీ టారిఫ్లతో భారత్పై దాడి చేస్తుంటే ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు రాహుల్. जहां भी आपको पहले दलितों को, पिछड़ों को, आदिवासियों को, गरीब जनरल कास्ट को जहां भी पहले जगह मिलती थी वो सारे के सारे दरवाजे एक के बाद एक बंद कर रहे हैं. राष्ट्रपति ट्रंप ने ऑर्डर दिया, जिनको मोदी जी अपने मित्र कहते हैं, ऑर्डर दिया, सुनो इस बार गले नहीं लगेंगे, इस बार नए टैरिफ लगाएंगे. चूं तक नहीं निकली, आज तक गायब है. ప్రధాని మోదీ పాలనలో దేశం అప్పుల కుప్పగా మారిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఏదో ఒక రోజు దేశాన్ని మోదీ అమ్మేస్తాడన్నారు. 11 ఏళ్లలో దేశానికి, భవిష్యత్తు తరాలకు ఏం చేశాడో చెప్పమంటే ప్రధాని నోరు మెదపడం లేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సహా అన్ని సంస్థలను మోదీ బంధించాడన్నారు ఖర్గే. देश की अर्थव्यवस्था में मोनोपोली स्थापित किया जा रहा है. सार्वजनिक संपत्तियां धीरे धीरे निजी हाथों में सौंपी जा रही है. पब्लिक सेक्टर यूनिट्स बेचकर लाखों परमानेंट सरकारी नौकरियां और एससी, एसटी, ओबीसी, ईडब्ल्यूएस के आरक्षण पर चोट की गई है. దేశంలోని అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికి కాంగ్రెస్ పోరాడుతోందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. పార్టీ ముందు క్లిష్టమైన అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. నిబద్ధత, క్రమశిక్షణ, సమిష్టి తత్వంతో ప్రతి అడ్డంకిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్. As we gather here today, it's both a moment of pride and responsibility. We meet to honor this rich heritage by strengthening our organization, deepening our connection with the people, and staying united as one team, one family, to reaffirm our ideological commitment and strengthen the Congress organization at every level. ప్రధాని మోదీ గాడ్సే సిద్ధాంతాలను ప్రోత్సహిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్డీఏ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని యువత పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట నెరవేర్చిందన్నారు. కులగణన, రుణమాఫీ పూర్తి చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. हम लोग 10 महीने में 21,000 करोड़ रुपए 25,50,000 किसानों को कर्जा माफी करके दिखाए. ये राहुल जी वादा ने हमने पूरे किए. और दूसरी बात रहा जाति जनगणना हमने किया इस देश, इसीलिए आज मोदी जी ने डर कर राहुल जी को माइक नहीं दिए लोकसभा में बोलने के लिए. అహ్మదాబాద్ లో 2 రోజుల పాటు జరిగిన ఏఐసీసీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. రాబోయే రోజుల్లో పార్టీ అవలంబించాల్సిన వ్యూహాలు, విధి విధానాలపై చర్చించారు లీడర్లు. ఎన్ని అడ్డంకులున్నా ప్రజల కోసం పోరాటం కొనసాగించాలని తీర్మానించింది కాంగ్రెస్ పార్టీ.